ఈ రోజు ప్రొద్దుటూరు పట్టణంలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు గత 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు 3వ సంవత్సరం. ఈ 3 సంవత్సరాల నుంచి నన్ను ఆహ్వానిస్తారు ఇక్కడికి వస్తాండా. త్యాగరాజ కీర్తనలు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడన్నా ప్రతి ఊర్లో జరుపుకుంటాడారో లేదో మా ప్రొద్దుటూరులో అయితే గిన చాలా బాగా జరుపుతున్నారు త్యాగరాజ ఆరాధనోత్సవం. ఆయన ఆరాధన 214వ ఆరాధన ఇది. అటువంటి మహానుభావుడు మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే త్యాగరాజ కీర్తనలు ఇప్పుడు తిరుమలలో మన అన్నమయ్య కీర్తనలు ఎలా ఉన్నాయో త్యాగరాజ కీర్తనలు కూడా తిరుమలలో వినిపిస్తున్నారు, మనమందరం వింటున్నాం. ఆయన సంకీర్తనలు దాదాపు 24,000 సంకీర్తనలు ఆయన రాస్తే ఇప్పుడు అమల్లో దాదాపు 7,000 సంకీర్తనలు అమల్లో ఉన్నాయంట. అటువంటి మహానుభావుని మనం ఎంతో గుర్తు తెచ్చుకోవాలా. ప్రతి సంవత్సరం నాయి బ్రాహ్మణులే కాదు అందరూ కలిసి ఈ ప్రొద్దుటూరులో పండగలు ఎలా చేస్తామో ఇప్పుడు కృష్ణాష్టమి పండగ చేస్తే గిన మొత్తం ప్రొద్దుటూరులో ఉండే యావత్ కులాలు మొత్తం ఐకమత్యంగా కలిసి కృష్ణాష్టమి పండుగ జరుగుతుంటాయి. అలాగే త్యాగరాజ ఉత్సవాలు కూడా ప్రొద్దుటూరులో జరుగుతుంటాయి నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో. అంటే దీనికి కూడా ప్రతి ఒక్కరూ హాజరై దేవుని ఊరేగించుకుంటూ ఈ ఊరేగింపులో పాల్గొనాలా. ప్రతి ఒక్కరు ఒక నాయి బ్రాహ్మణులే కాదు హిందూ అనే ప్రతి ఒక్కడు కూడా త్యాగరాజ కీర్తనలు గుర్తు చేసుకోవాలా, త్యాగరాజును స్మరించుకోవాలా. మనం ఈ కార్యక్రమానికి నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దిగ్విజయంగా నడపాలా చేయాలా. నాయి బ్రాహ్మణులు ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం అడిగితే నేనే పెడతా ఉంటా. ఇప్పుడు 3 సంవత్సరాలు చేస్తాండా. ప్రతి సంవత్సరం వచ్చి ఎంతమందికి పెట్టినా కూడా వాళ్ళు మొత్తం ప్రొద్దుటూరులో ఉండే నాయి బ్రాహ్మణులంతా ఏకమై దాదాపు ఇంచుమించు ఒక 8,000 10,000 ఓట్లు ఉంటాయి. అందరు వ్యక్తులు ఈ బొద్దు వచ్చి ఈ బొద్దు అంతా ఒక 300-400 మంది వచ్చినారు ఇక్కడికి. మొత్తం అందరూ వచ్చి ఎంతో గొప్పగా వైభవంగా జరుపుకొని మన బీసీ కులాలను ఇంకా ఉత్పత్తి చేసుకుంటూ బీసీ కులాలు ఎదగాల అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్య పరువులు కావాల బీసీలందరూ. ఈ కార్యక్రమానికి ఈ పొద్దు త్యాగరాజ కార్యక్రమానికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాయి బ్రాహ్మణులకు కూడా చాలా రుణపడి ఉంటాయి. ఎందుకంటే ప్రతి సంవత్సరం నన్ను పిలిచి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నారు. నాయి బ్రాహ్మణులకంతా రుణపడి ఉంటా. నాయి బ్రాహ్మణుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత, బీసీ కుల ఐక్యత.